ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మరి విటిలిగో అన్నది ఇప్పుడు రకరకాల ఆల్టర్‌నేటివ్ థెరపీస్ అవి ఇవి అంటుంటారు. అవి వర్కౌట్ అవుతాయండి అవునండి. క్లినికల్లీ? బోత్ వి హావ్ మెడికల్ అండ్ ఆల్సో సర్జికల్ ఆప్షన్స్ అండి. మెడికల్లీ ఫస్ట్ ఏంటంటే సర్జికల్ అనేది మనము డిసీజ్ స్టేబుల్ అయిపోయాక స్కిన్ గ్రాఫ్టింగ్ లాగా చేయొచ్చు. అవునండి. వి హావ్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ వే. కాకపోతే మెడికల్లీ ఆప్షన్స్ అనేదానికి అరెస్ట్ చేయడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ థింగ్ వుడ్ బి ఎ స్టెరాయిడ్ అండ్ దెన్ స్టెరాయిడ్ ఆల్టర్‌నేటివ్ మెడికేషన్. అది మనం అప్లికేషన్ పరంగా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఓరల్‌గా కూడా ఇస్తూ ఉంటామండి. విటిలిగో అన్నది మీరన్నది జెనెటిక్ కండిషన్ వల్ల కూడా అంటే జెనెటికల్లీ ఇట్ క్యాన్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ రైట్. ఉండొచ్చు. రైట్. హౌ డు యూ ఇప్పుడు మొహం మీద పిల్లలకి స్కూల్‌కెళ్ళే పిల్లలకి కొంచెం ఫేడ్ అవుతూ వైట్ ప్యాచెస్ చూస్తుంటాం. అదేదో పొట్టలో పురుగులున్నాయని కొంతమంది, వైటమిన్ డెఫిషియన్సీని ఇంకొంతమంది, యెస్. ఇంకొకళ్ళు వచ్చి సన్ ఎక్స్‌పోజర్ వల్ల అయిందని అలా రకరకాలుగా చెప్తారు. విటిలిగో అవ్వచ్చని కొంతమంది, ఆ తెల్ల మచ్చ మరీ తెల్లగా అవుతే భయపడతారు. సో విటిలిగోకి స్పెసిఫిక్‌గా తెలుస్తుందండి? అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్లినికల్ అండి. మీరన్నట్టుగా క్లినికల్ వాట్ వి లుక్ అట్ ఇట్ ఆల్. పిల్లల్లో మీరన్నట్టుగా చాలా కరెక్ట్‌గా పాయింట్ ఔట్ చేశారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని పిల్లల్ని పట్టుకొచ్చేస్తూ ఉంటారు. స్లైట్‌గా తెల్లమచ్చ రాంగానే. దట్స్ వన్ ఆఫ్ ద కండిషన్స్ కాల్డ్ పిటీరియాసిస్ ఆల్బా అంటామండి. అది మీరు యాక్చువల్‌గా చూసారంటే తెలుపు ఉండదండి. కలర్ తక్కువగా ఉంటుంది. అంతే. అంతే. విటిలిగో ఈజ్ వైట్. అసలు కణం అంటూ ఉండదు కాబట్టి అది తెల్లగా ఉంటుంది. మేబీ ఎర్లీ స్టేజెస్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే పిగ్మెంట్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. క్లాసికల్ విటిలిగో అలా కనపడదు. మీరు ఆ పిటీరియాసిస్ ఆల్బా అనేది ఫేస్ మీద చూసారనుకోండి పిల్లల్లో రఫ్‌నెస్ ఉంటుందండి స్కిన్ టెక్స్చర్‌లో. ఇది యూజువల్‌గా ఎటోపిక్ స్కిన్ టెండెన్సీ అంటే డ్రై స్కిన్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ సన్ ఎలర్జీ కూడా మీరు పాయింట్ ఔట్ చేసినట్టుగా అది మనకి ఇనీషియల్‌గా సన్ ఎలర్జీ కూడా వైటిష్‌నెస్ కన్నా కూడా మధ్యలో ఒక బాగా ఇన్‌ఫ్లేమ్డ్‌గా ఉంటుందండి స్కిన్. సో దీస్ ఆర్ ఆల్ క్లినికల్ నువాన్సెస్. దాన్ని బట్టి మనం వీ కెన్ లేబుల్ ది డిసీజ్. అల్టిమేట్లీ చాలామంది కొంతమంది ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ దే హావ్ విటిలిగో. ఎ సింపుల్ టెస్ట్ ఇస్ ఎ స్కిన్ బయాప్సీ అండి. దాన్ని చేసి వీ కెన్ గెట్ ఎ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఇస్ ఇట్ ది ఆపోజిట్ ఆఫ్ విటిలిగో? పిగ్మెంటేషన్ ఈజ్ వాట్ కలర్ యు ఆర్. హైపో ఈజ్ లెస్, హైపర్ ఈజ్ మోర్. ఆపోజిట్ అనడానికి విట్లిగో లాంటి డిసీజ్ కాదు. నల్ల మచ్చ అనేది మీకు దెబ్బ తగిలితే పడొచ్చు, మంగు మచ్చల వల్ల రావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నల్ల మచ్చలు రావచ్చు. సుబ్బెం అనే ఒక కండిషన్ ఉంటుంది, సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆన్ ద బాడీ. అది నలుపుగా రావచ్చు, తెలుపుగా రావచ్చు. ఆ సుబ్బానికి కూడా విట్లిగో అనుకొని భయపడి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో హైపర్ పిగ్మెంటేషన్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ విట్లిగో. ఇట్స్ జస్ట్ మీకున్న స్కిన్ కలర్ కన్నా ఎక్కువ నలుపు ఉండడాన్ని హైపర్ పిగ్మెంటేషన్. మరి మెలాస్మా అవన్నీ ఎలా హౌ డు యూ అంటే అది కాస్మెటిక్ కండిషన్‌గా చూస్తారా? ఇట్స్ ఎ డీప్ రూటెడ్ కండిషనా? అంటే మెలాస్మా ఆల్సో ఇస్ స్కిన్ డీప్ ఓన్లీ అండి. ఇట్స్ నాట్ ఎ సిస్టమిక్ కండిషన్. కాకపోతే ఇట్ హ్యాస్ మల్టిపుల్ అంటే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ముందు మోస్ట్లీ హార్మోనల్‌గా ఏజ్ ఇండ్యూస్ చూసేవాళ్ళం. కాకపోతే కొన్ని డ్రగ్స్ కూడా మెలాస్మాని అగ్రవేట్ చేస్తే దాంట్లో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ ప్రోన్ టు కాజ్ ఇట్. సో అవి కూడా ఉంటుందని. సో పిగ్మెంటేషన్ అనగానే నలుపు. చాలామంది పేషెంట్స్ మేము చూసేటప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు, మాకు పిగ్మెంటేషన్ ఉంది అని. అది డయాగ్నోసిస్‌లా వాళ్ళు మాకు వచ్చి చెప్పేస్తూ ఉంటారు. పిగ్మెంట్ ఇస్ నల్లది. అది మనకి దేని వల్ల వస్తుంది? అది మెలాస్మానా? ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఇస్ మల్టిపుల్ థింగ్స్ అండి. సో కొంతమందికి మెచ్యురేషన్ అకాంతోసిస్ అంటాం. మీరు అకాంతోసిస్ నైగ్రిగన్స్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో చూసేది. మీరు మొహం మీద కూడా చూడొచ్చు. టెంపుల్ ఏరియాస్ కూడా బాగా థిక్కెన్ అయిపోయి వెల్వెటీగా అయిపోతూ ఉంటాయి. అది నలుపే. అది కాకుండా మీరు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చుంటాయి. సుబ్బెం లాంటి పిటీరియాసిస్ వర్సికోలర్ అంటాం. అది యూజువల్‌గా ఫేస్ మీద అంత రాదు కానీ దానివల్ల నలుపొస్తుంది. సర్టెన్ అదర్ కండిషన్స్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్సే లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అది కూడా అదే. హెయిర్ డై వల్ల వస్తుందంటారు అది. హెయిర్ డై వల్ల అగ్రవేషన్ ఉండొచ్చు కానీ అంత ప్రీడిస్పోజిషన్ అంటే మీరు ప్రొలాంగ్డ్ యూసేజ్‌లో ఆ కండిషన్ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ బికాజ్ ఇట్స్ ఎ కెమికల్ అండి. ఎల్‌పిపి అన్నది అది ట్రీటబుల్ అండి? ట్రీటబుల్ అంటే యెస్ అండి. ఇనీషియల్ స్టేజెస్‌లో ఏంటంటే ప్రోగ్రెసివ్‌గా ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని అరెస్ట్ చేయాలండి. వెన్ వి టాక్ అబౌట్ ఆటో ఇమ్యూన్ మనం దాన్ని అక్కడితో ఆపేయడం అనేదే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్. సో అరెస్ట్ చేయడానికి చేసిన తర్వాత వన్స్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత వి ట్రై అదర్ ప్రొసీజర్స్ అండి లైక్ కెమికల్ పీల్స్ ఆర్ క్యూ స్విచ్ లేజర్స్ అంటాం. ఇవన్నీ చేయొచ్చు.